మనము మొదటి రాజుల గ్రంథాన్ని ముగించుకొని మనం ముగించుకొని రెండో రాజుల్లోకి మనం వస్తున్నాం. మొదటి రాజులు, దాని తర్వాత రెండో రాజులు అన్నటువంటి విషయాలు మనము క్లుప్తమైన విషయాలు చూస్తున్నాం. ఎక్కువేమి మనము డీటెయిల్గా వెళ్ళట్లేదు. ఒక్కొక్క అంశము చూడాలంటే టైం పడుతుంది కాబట్టి మనం జస్ట్ బ్రీఫ్గా మనము చూస్తూ వస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే అంటే ఈ రెండో రాజులు గ్రంథంలో మనం చూస్తే ప్రాముఖ్యంగా ఉన్నటువంటి విషయాలు మనము చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి సో రెండో రాజులు చూడండి, అంటే జస్ట్ ఇమేజ్ కూడా బాగా నాకు గూగుల్లో దొరికింది. 2 సింహాలు 2 వైపులుగా వెళ్ళిపోతున్నాయి. అంటే 2 రాజ్యాలు 2గా విభాగించబడినట్టుగా, లేదంటే 2 వేరు డైరెక్షన్స్ లో ఉన్నట్లుగా చూస్తాం. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఫస్ట్ కింగ్స్ లోనే మనము ఈ విషయాలు చూడడం జరిగింది. కానీ ఈ సెకండ్ కింగ్స్ లో కూడా కొంత కంటిన్యూషన్ అన్నమాట. ఇంకా ఆ డివైడెడ్ కింగ్డమ్ మనం చూస్తాం. దీంట్లో సెకండ్ కింగ్స్ లో కంటిన్యూషన్ చూస్తాం. మేజర్ గా ఫస్ట్ కింగ్స్ లో మనకు ఉన్నటువంటి విషయాలు కంటిన్యూషన్ లో అక్కడ ఉన్నటువంటి సిన్ కాన్సిక్వెన్సెస్ కంటిన్యూషన్ అవుతున్నట్టుగానే మనం దీంట్లో కూడా చూస్తాం. సో అండర్స్టాండింగ్ సెకండ్ కింగ్స్ మనము చూసేటువంటి విషయాలు. సో విల్ఫుల్ సిన్ హ్యాస్ ఓఫుల్ ఎండ్. విల్ఫుల్ అంటే ఇష్టపూర్వకముగా, కోరికతో, కావాలని, తెలిసి, ఇంకా మాట చెప్పాలంటే విల్ఫుల్ అంటే విత్ నోయింగ్ మాట, నాలెడ్జ్ కలిగి ఉండి కూడా తెలిసి, అంటే ఇలా చేస్తే ఇది తప్పు అన్న తర్వాత, ఇంకా చెప్పాలి అని అంటే ప్రాఫిట్స్ వార్న్ చేసిన తర్వాత, దేవుడు వార్న్ చేసిన తర్వాత, ప్రాఫిట్స్ కంటే ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలంటే దేవుడు 11th చాప్టర్లో, ఫస్ట్ కింగ్స్ 11th చాప్టర్లో సాల్మన్కి చాలా క్లియర్ గా వార్న్ చేసిన తర్వాత, అంటే దేవుని యొక్క స్వరము కూడా అలక్ష్యం చేసినటువంటి వ్యక్తులు. విల్ఫుల్ సిన్ అంటే మనము అలా తీసుకోవచ్చమాట. అంటే ఇష్టపూర్వకముగా, కోరికతో, తెలిసి, ఆలోచనతో, హ్యాజ్ ఎ ఓఫుల్ ఎండ్, చాలా భయంకరమైనటువంటి, అంటే ఒక విధంగా చెప్పాలంటే అది వర్ణించడానికి వీలు లేనంతగా ఓఫుల్ ఎండ్ మాట, ముగింపు వచ్చింది అన్నట్టు మనం చూస్తాం దీంట్లో. ఫస్ట్ అండ్ సెకండ్ శామ్యుయల్ ద నేషన్ ఈజ్ డెలివర్డ్. ఒక విధంగా చెప్పాలంటే డెలివర్డ్ అంటే మనం జనరల్ టర్మ్ తోటి వాడుతాను. బార్న్, పుట్టడం జరిగింది లేదా కనడం జరిగింది. ఒక నేషన్ అంటే ఫస్ట్ అండ్ సెకండ్ శామ్యుయల్లో ద నేషన్ వాజ్ బార్న్. కింగ్ యొక్క విషయాలు మనం చూస్తే ఆవిర్భావాన్ని మనం చూస్తాం. దాని తర్వాత ఫస్ట్ కింగ్స్కి వచ్చేటప్పటికల్లా డివైడ్ అయిపోయింది, అంటే విభాగించబడిపోయింది. మనం చూసాం ఆల్రెడీ నిన్నటి దినం ఫస్ట్ కింగ్స్ లో ఏమేమి జరిగింది అనే విషయాలు. ఇంకా సెకండ్ కింగ్స్ కి వచ్చేటప్పటికల్లా ఆ డివిజన్ కంటిన్యూ అవుతూ, ఇంకా చెప్పాలి అంటే డిస్పర్స్డ్ అంటే అషీరియన్స్ వచ్చి ఇజ్రాయెల్ని పట్టుకొని వెళ్ళిపోవడం. అషీరియన్స్ కి నిన్న మనం కొంత చూసాము, ఈవేళ కొంత డీటెయిల్ గా చూడబోతున్నాం దాని గురించి. దాని తర్వాత ఈ సెకండ్ కింగ్స్ కి వచ్చేటప్పటికల్లా చాప్టర్స్ ఎండ్ అయ్యేటప్పటికల్లా, అంటే బుక్ ఎండ్ అయ్యేటప్పటికల్లా బబులోన్ కూడా క్యాప్టివిటీ అయిపోతుంది. సో ఇది మనము ఓవరాల్ పిక్చర్ లో మనం చూడడానికి ట్రై చేయాలి. అప్పుడు మనకి ఈ రెండో రాజులు కానీ మొదటి రాజులు కానీ మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇది మేజర్ గా ఉన్నటువంటి విషయాలు. పుట్టడం జరిగింది నేషన్, దాని తర్వాత ఫస్ట్ కింగ్స్ కి వచ్చేటప్పటికల్లా డివైడ్ అయింది, సెకండ్ కింగ్స్ కి వచ్చేటప్పటికల్లా డిస్పర్స్డ్ అయింది. అంటే ఒక్కటి ఈ 3 విషయాల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని చూపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అదేంటంటే విల్ఫుల్ సిన్ హ్యాస్ ఎ ఓఫుల్ ఎండ్.
ఇష్టపూర్వకంగా చేసినటువంటి విషయాలు మనం చూస్తే, ఇష్టపూర్వకంగా చేసేటువంటి విషయాలు మనం చూసినప్పుడు, కోరికతోటి మనం చేసినటువంటి విషయాలు, విల్ఫుల్ గా చేసినటువంటి విషయాలు మనం చూస్తే, అది ఎంతటి ప్రయత్నము అంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ప్రభావము అన్ని కూడా కోల్పోయినట్టుగా మనం చూస్తాం, డిస్పర్స్డ్ అయిపోయినట్టుగా చూస్తాం. ఇది మనము మొదటి కింగ్స్, సెకండ్ కింగ్స్ లో ఉన్నటువంటి విషయాలు మనం చూసేటువంటి. ఇంకా కమింగ్ టు ద అవుట్లైన్, అంటే మనము అవుట్లైన్కి వచ్చేస్తే చాలా సింపుల్ అవుట్లైన్ ఉంది దీనికి కూడా. మేజర్ అవుట్లైన్ మనం ఇంతకుముందు చెప్పుకున్నవే. మొదటి 16 అధ్యాయాలు, రెండో రాజుల్లో మొదటి 16 అధ్యాయాలు స్ప్లిట్ కింగ్డమ్ కంటిన్యూస్. ఏదైతే మొదటి రాజుల్లో ప్రారంభమైందో 2 రాజ్యాలుగా విభాగించబడ్డాం, ఉత్తరానికి దక్షిణానికి. ఉత్తరానికి వెళ్ళిపోయినటువంటి 10 గోత్రాలు, దక్షిణంలో ఉన్నటువంటి 2 గోత్రాలు ఆ కంటిన్యూ అవుతూనే ఉంది. వారు సామ్రాజ్యాన్ని వారు పరిపాలన చేస్తున్నారు, కిందన సామ్రాజ్యాన్ని వీరు పరిపాలన చేస్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి ఆరాధన జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఆరాధన జరుగుతుంది. సో సేమ్ 1 to 16 స్ప్లిట్ కింగ్డమ్ కంటిన్యూ అవుతా ఉంది. 17th చాప్టర్కి వచ్చేటప్పటికల్లా, అంటే ఈ 16 అధ్యాయాల్లో వచ్చినప్పుడు, ఈ 16 అధ్యాయాల్లో వారు చాలా క్లియర్గా దేవుడు వారితోటి మాట్లాడినవి కూడా వారు లక్ష్య పెట్టలేనట్టుగా మనం చూస్తాము. 17వ అధ్యాయం, రెండో రాజులు 17వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఫాల్ ఆఫ్ ఇజ్రాయిల్, అంటే పైన ఉన్నటువంటి 10 గోత్రాలు వారు అసీరియన్స్ వచ్చి వారిని 722 BCలో వారిని పట్టుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే క్యాప్చర్ చేసేసారు అన్నమాట. దేవుడు ఆల్రెడీ ఏదైతే వాగ్దానం చేశాడో, ఏదైతే విషయాల్ని క్లియర్గా చెప్పాడో అవన్నీ విషయాలు జరుగుతున్నాయి 17వ అధ్యాయంలో. ఇంకా 18వ అధ్యాయం నుంచి 23వ అధ్యాయం వరకు కూడా చూస్తే సర్వైవింగ్ కింగ్డమ్ డిస్లైన్స్. అంటే ఏంటంటే మనం ఇప్పుడు పైన రాజ్యం, ఉత్తర రాజ్యము పట్టబడింది, లేకపోతే చెరపట్టారు, వాళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట. కిందన ఉన్నటువంటి యోధా రాజ్యము వాళ్ళు కూడా వాళ్ళు పరిపాలన చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు అంటే జరిగినటువంటి సంఘటన వీళ్ళకి తెలిసింది, వాళ్ళు ఏం జరిగిందో అనేటువంటి విషయం తెలిసిన తర్వాత వాస్తవానికి అంటే వారైనా మనమైనా ఏం చేయాలని అంటే ఒక కీడు జరిగినప్పుడు, లేకపోతే ఒక సంఘటన జరిగిన తర్వాత దానిని ఆధారం చేసుకున్నప్పుడు మన జీవితాలను కూడా ఒకసారి పరీక్ష చేసుకోవాలి. అంటే ఒకటి కుటుంబంలో కానీ సంఘంలో కానీ ఏదైనా జరుగుతున్నప్పుడు మనల్ని మనం ఒకసారి అనాలిసిస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ సర్వైవింగ్ కింగ్డమ్ ఏంటంటే జూడా కిందన పరిపాలన చేస్తూ, వాళ్ళు పైన జరిగిన సంఘటన ఉన్నప్పటికీ కూడా, జరిగిన సంఘటన తెలిసినప్పటికీ కూడా వీరు జాగ్రత్త పడవలసిన విషయాలలో వీరు జాగ్రత్త పడకుండా వీరేమవుతూ వచ్చారు అని అంటే 18వ అధ్యాయం నుంచి 23వ అధ్యాయం వరకు చూస్తే వారు డిస్లీన్ అవుతా ఉన్నారు. అంటే ఇంకా వీరు కూడా దేవుని మాటలు వినకపోవడం, వీళ్ళకి కూడా ప్రవక్తలు పంపించాడు దేవుడు. మళ్ళీ అంటే ఈ ప్రాఫిట్స్ ని పంపించిన తర్వాత వీరి జీవితాల్లో కూడా మనము చూస్తే వారు దేవుని మాటని, ప్రవక్తల మాటని కూడా వినలేనట్టుగా మనం చూస్తాం. 18 నుంచి 23 వరకు ఉన్నటువంటి విషయాలు. దాని తర్వాత 24 నుంచి 25 వచ్చిన అధ్యాయాలు మనం చూస్తే ఫాల్ ఆఫ్ జూడా టు బాబిలోనియన్. 586 BCలో వారు నెబుకద్నెజర్ వచ్చి వారిని పట్టుకుని వెళ్ళిపోతారు. అంటే ఫాల్ ఆఫ్ జూడా చూడండి. మనం అందుకని ఇందాకనే మనము అవుట్లైన్ లో మనం ఇందాక చూసినటువంటి దాంట్లో మనం చూస్తే నేషన్ వాజ్ బార్న్, కింగ్ ఫస్ట్ కింగ్స్కి వచ్చేటప్పటికల్లా డివైడ్ అయింది, సెకండ్ కింగ్స్కి వచ్చేటప్పటికల్లా డిస్పర్స్డ్ అయిపోయింది, అంటే విభాగించబడిపోయింది. ఏ రాజ్యము వారు అసీరియన్స్ వచ్చి వారిని, ఇస్రాయల్ని, దాని తర్వాత యోధా బబులోన్ నుంచి వచ్చి యోధాని పట్టబడిపోయారు. ఇది మనము కొంచెం ఆర్డర్ గా చూస్తే రీజన్ ఫర్ ద డివిజన్. ఎందుకు అసలు ముందు వాళ్ళకి నిన్న తమ్ముడు మౌనేష్ అడుగుతున్నాడు ఈవేళ రీజన్ అంటే వాళ్ళు పట్టబడడానికి గల కారణాలు ఏంటి, దాని తర్వాత ఇంకా ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే అసలు డివైడ్ అవడానికి గల కారణాలు ఏంటి అని చూస్తే ప్రాముఖ్యమైనటువంటి కారణాలు చాలా కారణాలు ఉన్నాయి. కానీ ఓవరాల్ గా మనం చూస్తే ఇట్ వాజ్ అకార్డింగ్ టు గాడ్స్ వార్నింగ్ టు సోలమన్. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనంలో చాలా స్పష్టమైనటువంటి లేఖనం ఉంది. మనం ఒకసారి చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం, 11th chapter 11th verse. ఒక వచనం ఇది మాత్రమే నేను అంటే
చాలా వచనాలు చదివించి ఉన్నాయి కానీ నేను అన్ని కవర్ చేయడానికి కాకుండా టైం కొంచెం తీసుకుంటాను. ఎస్, సెలవిచ్చినదేమనగా నేను నీతో చెప్పిన నా నిబంధనను చూడండి చూడండి, నేను నీతో చెప్పిన కట్టడలను నిబంధనలను వినకపోవుట వలన నేను కనుగొనుచున్నాను గనుక, అంటే నేను ఐడెంటిఫై చేశాను మీ జీవితాల్లో ఈ రాజ్యము నీకు ఉండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసులకు ఇచ్చేదను. చూసారండి ఎంత అంటే యాక్యురేట్ వర్డ్ ఆఫ్ గాడ్ మాట. ఇంక మనం ఇంక దీంట్లో అంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే ఆయన మాట్లాడడమే ఇంకంతే దీంట్లో. సో ఇట్ వాజ్ అకార్డింగ్ టు గాడ్స్ వార్నింగ్ టు సోలమన్. నువ్వు వినకపోతే నేను ఏదైతే శాసనాలను చూపించానో, ఏదైతే నేను ఆల్రెడీ ఆజ్ఞాపించానో, ఆజ్ఞలను వినకపోతే నీ దగ్గర నుంచి నీ రాజ్యము తీసివేయబడుతుంది. Solomon time people turn away from Jehovah and ignored in idolatries, worship of other god, accepted and those and the Zidonians and Moabites. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతోటి సంబంధాలు, వాళ్ళతోటి ఇల్లీగల్ రిలేషన్స్ మాట ఇవన్నీ కూడా. అంటే మనము ఓల్డ్ టెస్ట్మెంట్ ఎక్కువ ఇదే చూస్తున్నామే కానీ వాస్తవానికి బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళ హార్ట్ సిన్ఫుల్ హార్ట్ మాట. హార్ట్ లోనే సిన్ఫుల్ నేచర్ ఉండడం వల్ల ఆ పాపము ఏం చేస్తుందనంటే ఆయా టైమ్స్ లో పాపప్ అవుతూ అది క్రియారూపకంగా వచ్చి రాజ్యాలను విభాగించింది. ఇంకా మనం చూస్తే దేర్ ఓల్డ్ జెలసీ బిట్వీన్ ద ట్రైబ్స్ ఆఫ్ నార్త్ అండ్ సౌత్. అంటే ఈ ఓల్డ్ జెలసీ అంటే వీళ్ళు 10 గోత్రాల వారు మనం చూస్తే ఆల్మోస్ట్ జాషువా టైం దగ్గర నుంచి కూడా మనం చూస్తే వీరికి కొంత రైవరీ ఉంది. అంటే ఈ భూభాగాలు పంచుకోవడంలో కానీ, దాని తర్వాత వారికి ఉన్నటువంటి పర్సనల్ రైవరీ అంటే వారికి ఉన్నటువంటి కొంత శత్రుత్వం ఉండడం వల్ల కూడా అది ఎప్పుడైనా సరే ప్రాథమికంగా చాలా చిన్నగా ప్రారంభమయ్యి ఉండి కొలది దాన్ని కానీ సరిగ్గా మనం దాన్ని అడ్రస్ చేయకపోతే అది ఉండి కొలది ఏమవుతుంది అంటే చాలా పెద్దగా తయారయ్యి విభాగించబడుతుంది. అంటే పెద్దగా పాపప్ అవుతుంది. దాని తర్వాత దాని యొక్క కాన్సిక్వెన్సెస్ బేర్ చేయవలసి వస్తుంది. ఓల్డ్ జెలసీ ఎప్పుడైనా సరే అంతే, ఎక్కడైనా అదే. ఇది అంటే ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా. అంటే వాళ్ళ రాజ్యంలో జరిగింది, ఇక్కడ మనకి వేరేగా జరగచ్చు ఒకవేళ. పాత కక్షలు, పాత అసూయలు, పాత విషయాల్ని సరిగ్గా ఎప్పటికప్పుడు మనం క్లియర్ అప్ చేసుకోకపోతే చాలా ఇంపార్టెంట్ అండి. ప్రభు వల్ల మనము ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము తీసుకోలేకపోతున్నాం కానీ వాస్తవానికి ప్రభు బల యొక్క మేజర్ పార్ట్ ఏంటంటే రీసెట్ అవ్వడం మాట. దేవునితోటి రీకనెక్ట్ అవ్వడం, రీస్టోర్ అవ్వడం రిలేషన్షిప్స్ ని, దేవుడు ఇచ్చినటువంటి భాగ్యంలోకి మళ్ళీ తిరిగి జతపరచబడ్డం. ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి ఇవన్నీ కూడా. ఇంకా థర్డ్ ఏంటంటే ద అంబిషన్ ఆఫ్ జెరోబామ్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ ఎఫ్రాయిం, ఎ వైలెంట్ ఆఫీసర్ ఆఫ్ సోలమన్, లెట్ టు స్టిర్ ద ట్రైబ్స్ మాట. ఇది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తాడు ఈయన కూడా, ట్రైబ్ ఆఫ్ ఎఫ్రాయిమ్. కానీ వైలెంట్ ఆఫీసర్ ఆఫ్ సోలమన్, యాక్చువల్గా సోలమన్ కి అండర్లో జెరోబామ్ ఉంటాడు. అంటే ఈ జెరోబాము ఏం చేశాడు అని అంటే కొంత ఈ ట్రైబ్స్ మధ్యలో సమాధానాన్ని నెలకొల్పవలసినటువంటి బాధ్యతలో ఉండకుండా కొంచెము వారి మధ్యలో చిన్నదానిని చిలికి పెద్ద చేసాడు అన్నమాట. సాధారణంగా సమాధాన పరచాలి. ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు అది ఎక్కడైనా సరే, ఫ్యామిలీలో కానీ, సంఘంలో కానీ, వ్యక్తిగతమైన సంబంధాలలో కానీ అదేం చేయాలంటే చిన్న సమస్యని అడ్రస్ చేస్తూ ఉన్నప్పుడు దాన్ని చక్కగా పరిష్కారం చేయగలగాలి, సమాధాన పరచగలగాలి. కానీ జెరోబామ్ ఏం చేశాడంటే ఆ చిన్న జరిగిన ఈవెంట్స్ ని దాన్ని కొంచెం స్టిర్ చేసాడు అన్నమాట. బాగా కొంచెం కదిపాడు, బాగా కదిపి ఆ పెద్ద ఇష్యూ కింద వారి మధ్యలో శత్రుత్వం వచ్చేంతగా దాన్ని పురుగొల్పినట్టుగా మనం చూస్తాం. దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద డివిజన్స్. అంటే ఎందుకు డివిజన్ అయింది అనేటువంటి విషయాలు. కొన్ని డివిజన్ అయిన తర్వాత కొన్ని వాళ్ళు బాగానే ఉన్నారా, చక్కగా సరే బాగానే ఉంది, డివిజన్ అయితే అయింది, ఎవరి రాజ్యం వాళ్ళు చేసుకుంటున్నారు, దేవునికి లోబడి విధేయత చూపించి దేవుని స్వరానికి వెళ్ళి బాగానే ఉంటా ఉన్నారా అంటే అది లేదు. సో ఇంక మనము చాప్టర్ డివిజన్కి వచ్చేస్తున్నాను నేను, 2 కింగ్స్ కి మనకున్న టైంలో.
చాప్టర్ 2 ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ కింగ్స్ కి సెకండ్ కింగ్స్ కి మేజర్ డిఫరెన్స్ కూడా నేను చూపిస్తాను తర్వాత. కానీ ఫస్ట్ కింగ్స్ కి వచ్చేటప్పటికల్లా ఎలీషా మేజర్ రోల్ ప్లే చేస్తాడు ఫస్ట్ కింగ్స్ లో. అంటే ఈ ప్రాఫిట్ మాట మనము నాన్ క్లాసికల్ చూసాం కదా. మనము నాన్ క్లాసికల్ అంటే వాళ్ళు ఏమి రాయరు, కానీ వారు చాలా చక్కటి పాత్ర పోషించారు అన్నమాట వాళ్ళు. ఫస్ట్ కింగ్స్ లోనేమో ఎలీషా పాత్ర పోషిస్తే ఎలైజా పాత్ర పోషిస్తే, సెకండ్ కింగ్స్కి వచ్చేటప్పటికల్లా ఎలీషా పాత్ర పోషిస్తున్నాడు. సో మొదటి రాజుల గ్రంథంలో ఎలైజా. సో ఇక్కడ రెండో రాజుల దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఎలైజా వాజ్ టేకెన్ టు హెవెన్, రథములతో కొనుకోబడతాడు. మనం అక్కడ చివరి అధ్యాయాలకు మనం చూస్తే అవి మనకు కనబడతాయి అక్కడ. ఇక్కడ ఎలీషా ఫీల్డ్ లోకి వస్తున్నాడు అనమాట ఇప్పుడు. సో 4th చాప్టర్ దగ్గర నుంచి ఎలీషాస్ మిరాకిల్ ఫర్ ద వీడో, ఇంకొకటి మనము ఆ ఎలీషా ఆయన డబుల్ పోర్షన్ అనాయింటింగ్, దాని తర్వాత రెండేసిగా అన్ని ఎలీషా చేసినట్టుగా మనం చూస్తాం. అవన్నీ వరుసగా చదువుకుని వెళ్ళే కొద్ది. చాప్టర్ 5 5th చాప్టర్కి వచ్చేసరికల్లా ద హీలింగ్ ఆఫ్ నామాన్ అండ్ గెహజీస్ గ్రీడ్. ఇక్కడ మనం చూస్తాము కుష్టి వ్యాధితో ఉన్నటువంటి రాజు నామాను జెంటైల్ కింగ్ సేవ్ అవడము, దేవుని స్తుతించడము, ఇది మనం అక్కడ 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇవన్నీ కూడా తెలిసిన విషయాలు. నేను క్విక్ గా మూవ్ అవుతున్నాను. 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికల్లా ఎలీషాస్ ప్రేయర్ ఫర్ హిస్ సర్వెంట్ అండ్ ద క్యాప్చర్ ఆఫ్ సిరియా. ఈ సిరియా కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యుద్ధాలు కానీ, సిరియాతో ఉన్నటువంటి ఫైటింగ్స్ కానీ ఎప్పుడు ప్రారంభమైనవి అని అంటే అప్పుడు ప్రారంభమైనవే. అంటే ఈ ఉన్నటువంటి సిరియా, ఈ పాలస్తీనా, దాని తర్వాత ఇస్రాయేల్, ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు, ఈ సామంతమైన రాజ్యాలుగా ఉన్నటువంటి రాజ్యాలు, వారిలో ఉన్నటువంటి విభేదాలు, శత్రుత్వం ఉన్నటువంటి విషయాలతోటి మనం చూస్తే ఇవన్నీ కూడా ఇప్పటికీ ప్రజెంట్ కూడా జరుగుతున్నది అదేమాట. ఇంకా స్టిల్ అప్పుడు ప్రారంభమైనవి ఇంకా కంటిన్యూ అవుతా ఉన్నాయి. జనాలు మారుతున్నారు, ప్రజలు మారుతున్నారు, అడ్వాన్స్ టెక్నాలజీ వస్తున్నాయి. కానీ ఎందుకు సమాధానం రావట్లేదు అని అంటే దేవుని లేఖనాల్లో ఆ రీతిగానే రాయబడి ఉంది. సిరియా అసలు ఆ భూభాగంలోనే లేకుండా చేసేస్తానని యెషయా గ్రంథంలో దేవుడు ప్రవచనం చెప్తాడు అనమాట. మనం అక్కడికి యెషయాలోకి వెళ్ళినప్పుడు ఆ ప్రాఫెసీస్ ఇక్కడ మనకి కనెక్ట్ అవుతుంది అనమాట, కింగ్స్ కి కనెక్ట్ అవుతుంటుంది. యెషయా గానీ, ఇర్మియా గానీ, లెమెంటేషన్స్ లో గానీ, దాని తర్వాత మైనర్ ప్రాఫిట్స్ లో ఉన్నటువంటి చాలా ప్రాఫెసీస్ అన్ని కూడా కింగ్స్ స్టేజ్ లోనే కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో అక్కడ మనం వెళ్ళినప్పుడు అవన్నీ మళ్ళీ కొంచెం వివరంగా నేను మీకు అక్కడ చెప్తాను ఇదంతా. దాని తర్వాత 17th చాప్టర్కి వచ్చేసరికల్లా మనం ఇంత చూసిన ప్రకారంగా 722 BCలో అషీరియన్ క్యాప్టివిటీ మనం చూస్తాము. దాని తర్వాత 18 to 19 సన్హెద్రబ్ ఇన్వాజన్ ఆఫ్ జూడా అండ్ హెజ్కియాస్ ప్రేయర్. ఇది కూడా చాలా వండర్ఫుల్ చాప్టర్స్ అండి, 2 చాప్టర్స్ కూడా. మనము అంటే వర్స్ బై వర్స్ మనం చదువుతూ ఉంటుంటే మీకు వెళ్ళిన తర్వాత అయిపోయిన తర్వాత దాని మీద వర్క్ చేయండి. చాలా చక్కటి జూడా అంటే హెజ్కియాస్ ప్రేయర్ పొడిగించడం, ఇవన్నీ అంటే దేవుడు ఎంతగా చక్కటి ప్లాన్ ఇచ్చాడు అనేటువంటి విషయాలు కూడా మనం దాంట్లో చూస్తాం. 22, 23 అధ్యాయాల్లో జోషియాస్ రివైవల్, రిఫార్మ్స్ అండ్ రెన్యూవల్ ట్రై చేస్తారు చాలా వరకు. అక్కడేమో జెరొబాము చేసినటువంటి పనికి ఇక్కడేమో జోషియా కొంత రివైవల్ చేయడానికి ట్రై చేస్తాడు, అటువైపు ఇటువైపు, కానీ వర్కౌట్ అవ్వదు మాక్సిమం. రివైవల్ అనే రైవరీ వస్తుంది. ద ఫాల్ ఆఫ్ 24, 25 అధ్యాయాలు వచ్చేసరికి ద ఫాల్ ఆఫ్ జూడా టు బాబిలోనియా, యోధా బబులోన్ వచ్చి పట్టుకొని వెళ్ళిపోతారు. మనము అంటే పోస్ట్ ఎక్సైల్ బుక్స్ లో మనము ఈ విషయాలు మనం చూస్తాం. 3 times వస్తారు ఇక్కడ. 586 BC ఒకసారి, దాని తర్వాత సెకండ్ టైం, థర్డ్ టైం వచ్చేటప్పటికల్లా మొత్తం మందిరం అంతా కూడా కూల్చేసినటువంటి సందర్భాన్ని కూడా మనము చూస్తాం. ఇవన్నీ కూడా ఇంకా వెళ్ళేది. ఎలైజా అండ్ ఎలీషా లైఫ్స్ దీంట్లో మనము ఫస్ట్ కింగ్స్ లో ఎలైజా మనం చూస్తే, సెకండ్ కింగ్స్ వచ్చేటప్పటికల్లా ఎలీషా లైఫ్ మనము చూసాము ఇప్పటి వరకు కొన్ని విషయాలు. దాని తర్వాత ఇంకా ఇక్కడ మేజర్ గా ఇక్కడ కొంచెం ఎక్కువ టైం పడుతుంది నాకు యాక్చువల్ గా, కానీ మనము అంత టైం కాకుండా మీకు చెప్పిన వాటిని కనెక్ట్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. ఇది జెన్సన్ సర్వే బుక్ లో నుంచి నేను ఇది ఫోటో తీయడం జరిగింది క్యామ్ స్కానర్ ద్వారాగా. ద సెట్టింగ్ ఆఫ్ ద కింగ్స్ అండ్ క్రానికల్స్, ఇది క్రానికల్స్ టైము, దాని తర్వాత కింగ్స్ టైము, ఆల్మోస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ శామ్యూయల్ లో కూడా ఓవరాల్ మొత్తం అంతా కూడా ఈ యొక్క పిక్చర్ లో మనము చూడొచ్చు. దీన్ని కొంచెం జాగ్రత్తగా నేను అందుకనే మీరు అంటే నేను ఎంతసేపు చెప్తానో మనం దీని మీద ఎక్కువ ఒకవేళ చెప్పినా చెప్పకపోయినా నేను వాట్సాప్ లో మీకు పంపించాను. అందుకనే దీన్ని ఇక్కడ మనం చూసేటువంటి విషయాలు ప్రాముఖ్యంగా మనం చూస్తే రెయిన్ ఆఫ్ డేవిడ్, రెయిన్ ఆఫ్ సాలమన్, ఇవన్నీ కూడా డేట్స్ అన్ని వేయడం జరిగింది ఇక్కడ. దాని తర్వాత 12 tribes, ఇవన్నీ కూడా సాలు, డేవిడ్, సాలమన్, వీరు ముగ్గురు కూడా చక్కగా పరిపాలన చేశారు. దాని తర్వాత ఇక్కడ నుంచి డివైడెడ్ కింగ్డమ్ వస్తుంది. అంటే సాలమన్ తర్వాత 2 రాజ్యాలుగా విడిపోయిందని మనం ఇంతమంది నుంచి మనం చూసుకుంటూ వస్తున్నాము. ఒకటేమో ఇజ్రాయెల్ గా పైకి నార్త్ కి వెళ్ళిపోయింది, ఒకటేమో
జూడాగా కంటిన్యూ అయిపోయింది. సదరన్ కింగ్డమ్ బెంజమిన్ అండ్ జూడా తోటి ఇక్కడ ఉండిపోయారు. వీళ్ళేమో నార్థరన్ కింగ్డమ్ 10 ట్రైబ్స్ తోటి వెళ్ళిపోయారు. ఇక్కడ ఎలైజా అండ్ ఎలీషా మనం ఇంతకుముందు ఇప్పటి వరకు చూసింది అదే. ఇక్కడ జెరబాము కింగ్ గా ఉన్నాడు, అహాజా కింగ్, ఇలాగంటే ఒక్కొక్కరు దగ్గరగా 20 మంది పైనే వాళ్ళు రాజ్యాన్ని పరిపాలన చేస్తారు అక్కడ, ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు. సో ఫస్ట్ అండ్ సెకండ్ కింగ్స్ లో ఉన్నటువంటి ఈవెంట్స్ ఇవన్నీ కూడా. ఇక్కడేమో అంటే రెహబాము, దాని తర్వాత యెహోషాపాతు, దాని తర్వాత హిజ్కియా, దాని తర్వాత మనీషే, అమ్నోను, జోషియా, వీళ్ళందరూ అంటే వరుసగా. ఈడేమో జూడాలో ఉన్నటువంటి బ్లాక్ పార్ట్ అంతా కూడా జూడా పార్ట్ అయితే, వైట్ పార్ట్ అంతా కూడా ఇజ్రాయెల్ పార్ట్ గా మనం చూడొచ్చు దీంట్లో. ఇది మేజర్ గా. మనం ఇంకా రిమైనింగ్ మనం చూడవలసిన ప్రాముఖ్యమైన ఇంకొక సత్యం ఏంటంటే సెకండ్ కింగ్స్ 17th చాప్టర్ లో ఫాల్ ఆఫ్ సమరియా మనం చూసాం, ఇంతకుముందు చెప్పాం కదా. అసీరియన్స్ వచ్చి క్యాప్టివిటీగా పట్టుకుని వెళ్ళిపోయినటువంటి విషయాలు. అదే సమయంలో 2 రాజులు 25 అధ్యాయంలో వచ్చేటప్పటికల్లా 586 BC ఫాల్ ఆఫ్ జెరూసలేం కిందకి వచ్చేటప్పటికల్లా. సో ఇది మనము మేజర్ గా ఉన్నటువంటి వారు కింగ్స్ ఎవరెవరు పరిపాలన చేశారు, ఇక్కడ జూడాలు ఎవరు పరిపాలన చేశారు, దాని తర్వాత ఇజ్రాయెల్ ఎవరు పరిపాలన చేశారు, వారు ఎలాంటి పరిపాలన చేశారు, దేవుని నామానికి ఎంత అవమానంగా ఉన్నారు, దేవుని వాక్యానికి ఎంత లోపడకుండా ఉన్నారు అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క బయోగ్రఫీ మనం చదువుతుంటే వారి చాలా చక్కగా మనము చాలా విషయాలు మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటా ఉన్నది. ఇది జస్ట్ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్, మీకు ఆల్రెడీ మీ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు తర్వాత అయినా వర్కౌట్ చేయండి. అంటే చాలా ఇంపార్టెంట్ అండి. క్రానికల్స్ లో మనము మేజర్ గా మళ్ళీ మనము డేవిడ్ మనం చూస్తాం, కొంత సాల్ లైఫ్ ని, కొంత డేవిడ్ లైఫ్ ని మనం రివ్యూ చూసినట్టుగా చూస్తాము. మందిరం కట్టేటువంటి విషయాలు దానికి సంబంధించినవి క్రానికల్స్ లో ఎక్కువ చూస్తాం. అది రేపు నుంచి మనం చూసేటువంటి విషయాలు. జరిగిపోయింది ఇదే ఈవెంట్ ఒకటే. కింగ్స్ లో మొత్తం అంతా కూడా ఫస్ట్ శామ్యుయల్ గానీ, సెకండ్ శామ్యుయల్ గానీ, ఫస్ట్ కింగ్స్ గానీ, సెకండ్ కింగ్స్ గానీ, ఫస్ట్ క్రానికల్స్ గానీ, సెకండ్ క్రానికల్స్ గానీ, మేజర్ ఈవెంట్ అంతా కూడా ఇదే ఒకటే. కానీ ఒక్కొక్క భాగంలో ఏమేమి జరిగింది అనేటువంటిది మనం చాప్టర్ అవుట్లైన్, మెయిన్ అవుట్లైన్ మనం చూస్తూ వస్తున్నాం. దాని తర్వాత క్రానికల్స్ వచ్చేటప్పటికల్లా డేవిడ్ ఉన్నటువంటి టైంలోనే ఆ టెంపుల్ ని కట్టడం కానీ, టెంపుల్ డిస్ట్రాక్షన్ కానీ ఎలా జరిగింది అనేటువంటి విషయాలు ఫస్ట్ క్రానికల్స్ లో టెంపుల్ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన మొత్తం చాలా క్లియర్ డీటెయిల్స్ ఇస్తారు అన్నమాట దాంట్లో. సెకండ్ క్రానికల్స్ కి వచ్చేటప్పటికల్లా దాని డిస్ట్రక్షన్ ఎలా జరిగింది అంటే ఫాల్ ఆఫ్ జెరూసలేం ఎలా జరిగింది అనేటువంటి విషయాలు మనం చూస్తాం. ఇక్కడ మనము ఈ విషయాలతో మనము ఇలా మనం సెకండ్ కింగ్స్ మనం చూడొచ్చు. 2 రాజ్యాలకి కొన్నటువంటి డిఫరెన్సెస్ చెప్తానని చెప్పాను కదా. ఇది మొదటి రాజులు, 2వ రాజులకు సంబంధించిన డిఫరెన్సెస్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా చాలా బాగా నేను ఎంతో ముందు నుంచి నేను చదువుతున్నప్పుడు, నేను అంటే చెప్తున్నప్పుడు కానీ ఆ విషయాల్లో మనం చూస్తున్నప్పుడు బిగిన్స్ విత్ ద కింగ్ డేవిడ్ ఫస్ట్ కింగ్స్ లో. సెకండ్ కింగ్స్ కి వచ్చేటప్పటికల్లా ఎండ్స్ విత్ ద కింగ్ ఆఫ్ బాబిలోనియన్ వచ్చి క్యాప్టివిటీ పట్టుకొని వెళ్ళిపోవడం, వాళ్ళు వచ్చి పట్టుకొని వెళ్ళిపోతారు. ఓపెన్స్ విత్ సాలమన్స్ గ్లోరీ. మనం ఫస్ట్ కింగ్స్ లో చూసాం కదా. ఫస్ట్ 10 chapters లో సాలమన్ ఎంత అద్భుతంగా అభివృద్ధి అయ్యాడో, ఆశీర్వదించబడ్డాడో ఆ విషయాలన్నీ కూడా చూస్తాం. దాని తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికల్లా సెకండ్ కింగ్స్ కి వచ్చేటప్పటికల్లా క్లోజెస్ విత్ జెకోచిన్స్ షేమ్. ఇది కూడా అంటే మనం 2వ రాజులకు వచ్చేటప్పటికల్లా షేమ్ వారు ఎంత గ్లోరీతో స్టార్ట్ అయ్యారో అంత షేమ్ తోటి ఎండింగ్ అవుతుంది అన్నమాట. ఎండింగ్ అంటే నెబుకద్నెజర్ రావడము ఇవన్నీ కూడా ఈ షేమ్ తోటి ఎండింగ్ అవుతూ ఉంటుంది. ఇంకా బిగిన్స్ విత్ బ్లెస్సింగ్ ఆఫ్ ఒబీడియన్స్ ఫస్ట్ కింగ్స్ లో. సెకండ్ కింగ్స్ వచ్చేటప్పటికల్లా ఎండ్స్ విత్ ద కర్స్ ఆఫ్ డిజోబీడియన్స్. ఏదైతే విధేయత చూపించారో మొదటి రాజుల్లో కొంతవరకు, అలాగా 2వ రాజులకు వచ్చేటప్పటికల్లా డిజోబీడియన్స్ ఎండ్స్ విత్ ద కర్స్ ఆఫ్ డిజోబీడియన్స్. ఓపెన్ విత్ ద బిల్డింగ్ ఆఫ్ ద టెంపుల్. ఓపెన్స్ విత్ ద బిల్డింగ్ ఆఫ్ ద టెంపుల్. చక్కటి మనము 5వ అధ్యాయంలో మనం చూసాం సొలొమోన్ టెంపుల్ ని కట్టడము, దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం చూసాం 5వ అధ్యాయంలో. ఇక్కడ క్లోజెస్ విత్ ద బర్నింగ్ ఆఫ్ ద టెంపుల్. నెబుకద్నెజర్ వచ్చి ఆల్మోస్ట్ టెంపుల్ ని మొత్తము స్మాష్ చేసేసి దాన్ని కూల్చేసి కాల్చేసి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం సెకండ్ కింగ్స్ కి వచ్చేసరికల్లా. ఇంకా తర్వాత వచ్చేసరికల్లా షోస్ హౌ కింగ్స్ ఫెయిల్ టు రూల్ గాడ్స్ పీపుల్. మనం అంతకుముందు చూసాం సొలొమోన్ ఎందుకు డివిజన్ లో కారణం ఏంటంటే ఇంతకు ముందు కూడా మనం చూసింది అదే మాట. అంటే రాజ్యం పట్ల గాని, దేవుని పట్ల గాని సరైనటువంటి కన్సర్న్ లేకపోవడం వల్ల షోస్ హౌ కింగ్స్ ఫెయిల్ టు ద రూల్ ఆఫ్ గాడ్స్ పీపుల్. మొదటి రోజుల్లో కూడా ఉన్నటువంటి డివైడ్ అయిపోయిన తర్వాత కూడా ఆ పరిపాలన పైన నార్త్ లోని, కింద సౌత్ లోని కూడా వారు రూలింగ్ లో ఫెయిల్ అయిపోయినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ చూస్తే సెకండ్ కింగ్స్ వచ్చేటప్పటికల్లా డిస్పైట్స్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దట్ ఫెయిల్యూర్. ఆ ఫెయిల్యూర్ ఏదైతే అయిందో దానికి పర్యవసనం అన్నమాట. అంటే అక్కడ జరిగినటువంటి ఫెయిల్యూర్ ఇక్కడ, అక్కడ జరిగినటువంటి ఫెయిల్ ఇక్కడేమో ఫెయిల్యూర్ గా దాని కాన్సిక్వెన్సెస్ బేర్ చేసినట్టుగా చూస్తాం. దాని తర్వాత ఇంట్రడ్యూసెస్ ద ప్రాఫిట్ ఎలైజా. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ సెకండ్ కింగ్స్ వచ్చేసరికల్లా ఇంట్రడ్యూస్ ద ప్రాఫిట్ ఎలీషా. వారు
వాళ్ళతోటి రాజుతో మాట్లాడే విషయాలు కానీ వాళ్ళతో అక్కడ చేసిన అద్భుతాలు కానీ మనం చూస్తాం. ఎంఫసైజ్ ద పేషెన్స్ ఆఫ్ ద గాడ్, దేవుడు ఓర్మితోటి వెయిట్ చేస్తా ఉన్నట్టుగా మనం ఫస్ట్ కింగ్స్ లో చూస్తాము. దాని తర్వాత కన్ఫర్మ్స్ ద లార్డ్స్ షూర్ పనిష్మెంట్ ఆఫ్ సిన్, అది రెండు రాజ్యాల్ని డివైడింగ్ చేసి వారు రెండు పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. ఇది మేజర్ గా మనము అంటే మొదటి రాజులు రెండో రాజుల్లో చూసేవి. దాని తర్వాత రెండో రాజుల్లో ప్రాముఖ్యంగా ఉన్నటువంటి విషయాలు మనం బాగా గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ అండర్స్టాండింగ్ ఏంటంటే, డివైడెడ్ అయినటువంటి కింగ్డమ్ ప్రాముఖ్యంగా అది అలాగే కొనసాగుతున్నట్టుగా 16 అధ్యాయాలు చూస్తాము. 17 అధ్యాయం దగ్గరికి వచ్చేసరికల్లా మొత్తము అషీరియన్స్ క్యాప్టివిటీ, దాని తర్వాత 24-25 వచ్చేసరికల్లా నెబుకద్నెజర్ వచ్చి జూడాని క్యాప్టివిటీ చేయడం చూస్తాం. ఇది మనము మేజర్ గా చూసాం. ఈ పర్టికులర్ టైంలోనే ఎప్పుడు డిఫరెంట్ ప్రాఫిట్స్ వచ్చినట్టుగా చూస్తాం. అది మనం రేపటి దినము క్రానికల్స్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత నేను ఇవన్నీ మళ్ళీ ఓవర్ వ్యూ ఒకసారి ఇచ్చి ఆ ప్రాఫిట్స్ ఎలా ఎంటర్ అవుతున్నారు అనేటువంటి విషయాన్ని, ఏ బుక్ లో ఎలా ఉంటా ఉన్నారు అనేటువంటి విషయాలు నేను మీకు అక్కడ చెప్తాను. కొంచెం ఇంకా క్లారిటీగా ఇవన్నీ కూడా మీరు మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు కంఫర్ట్ చేశాడు, దేవుడు బ్లెస్ చేశాడు, దేవుడు అంటే ఇంకా చక్కటి ఇచ్చాడు, ఒబీడియన్స్ తోటి ఉన్నారు ముందుకి. కానీ సెకండ్ కింగ్స్ కి వచ్చేటప్పటికల్లా వారు డిజోబిడెంట్ అయిపోయారు. దాని తర్వాత దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలని మీరినప్పుడు వాళ్ళ కాన్సిక్వెన్సెస్ ని బేర్ చేసినట్లుగా మనము దీంట్లో మనం చూస్తాం. ఇది మేజర్ గా మనము సెకండ్ కింగ్స్ లో మనము చూసేటువంటి విషయాలు. కాబట్టి దేవుడు అటు రీతిగా మనకి